Good morning, students. Welcome to the Tulsi Education. ఈరోజు హిందూ ఎడిటోరియల్లోని వొకాబులరీని డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు దేని మీద వొకాబులరీ ఉండబోతుంది, దేని అనాలిసిస్ జరుగుతుంది అనేది తెలుసుకుందాం. ఈరోజు ఎడిటోరియల్ ఉత్తరప్రదేశ్లోని సోన్భద్రలో జరిగిన క్వారీలో జరిగిన ప్రమాదం గురించి ఉంది. అయితే దీంట్లో డిస్కస్ చేసేది ఏంటంటే ఆ ప్రాంతం ఎక్కడుంది, ఎలా జరిగింది, ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు అయ్యింది, జరిగిన వెంటనే ఎలా స్పందించారు, ప్రభుత్వం ఎలా స్పందించారు, జరగడానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద ఎడిటోరియల్ ఉండబోతుంది. అయితే దీనికి ముందు నడిపించే స్టిమ్యులస్ ఏదంటే బ్యాడ్ టైడింగ్స్ అంటే వార్తలు ఎలా ఉండబోతున్నాయి. Bad tidings. The problem with India's mines are deep and structural. మైన్స్ సెక్టార్లో ప్రాబ్లమ్స్ డీప్గా స్ట్రక్చరల్గా ఉంటున్నాయి. ఎడిటోరియల్ వొకాబులరీ, ఇంపార్టెంట్ వొకాబులరీ డిస్కస్ చేసినట్టయితే టైడింగ్స్ వార్తలు, సమాచారము. ఊర్లో మనం గాలి ఎటు వీస్తుంది అంటారు కదా సాధారణంగా, అంటే ఊర్లో వార్తలు ఏంటి అన్నట్టు. మీనింగ్ న్యూస్ ఆర్ ఇన్ఫర్మేషన్ టిపికలీ అబౌట్ ఈవెంట్ ఆర్ అకరెన్స్. సినోనిమ్స్ వచ్చేసి కమ్యూనికే, డిస్పాచ్, బులెటిన్. న్యూస్ హెడ్లైన్స్లో మనకి బులెటిన్ అని వస్తుంది కదా, సాధారణంగా న్యూస్ టీవీస్లలో బులెటిన్ అని ఇస్తారు కదా, అదే. విత్ హోల్డింగ్, అబ్స్క్యూరిటీ, సప్రెషన్. ఏదైతే వార్తని దాచేస్తారో దాన్ని సప్రెషన్ అంటారు, జరిగిన దాన్ని దాచేయడాన్ని. ద విలేజర్ బాట్ గుడ్ టైడింగ్స్ ఆఫ్ ఫెస్టివల్ సెలబ్రేషన్. పండుగలు జరుపుకున్నప్పుడు విలేజ్లో చాలా మంచి వాతావరణం ఉంటుంది. వర్డ్ కాంబినేషన్ గుడ్ టైడింగ్, బ్యాడ్ టైడింగ్. బ్రింగ్ టైడింగ్ అంటే వార్తలను తెచ్చడం, సమాచారం తీసుకోవడం. స్టాండ్లింగ్ రెండు ప్రాంతాలను కవర్ చేయడం, మధ్యలో ఉండడం. ఏవైనా ప్రాంతాలు ఉన్నప్పుడు మల్టిపుల్ ప్రాంతాలని ఒక ప్రాంతం యొక్క సరిహద్దులో ఒక దగ్గర ఉండేదాన్ని కవర్ చేస్తుంది కదా, అది అని బార్డర్. ఇటు సైడ్ కవర్ చేస్తుంది, అటు సైడ్ కవర్ చేస్తుంది, అలా. టు ఎక్స్టెండ్ అక్రాస్ ఆర్ ఓవర్ పార్ట్ ఆఫ్ టూ ఏరియాస్. స్పానింగ్, బ్రిడ్జింగ్, ఓవర్లాపింగ్. ఇలా ఓవర్లాపింగ్ అంటే రెండు, ఇలా ఒక సర్కిల్ ఉంది, ఒక సర్కిల్ ఉంది, దీన్ని స్టాండింగ్ ఏరియా అంటారు. దాని సినోనిమ్స్ వచ్చేసి స్పానింగ్, బ్రిడ్జింగ్, ఓవర్లాపింగ్. యాంటోనిమ్ సెపరేషన్, డివైడింగ్, ఐసోలేషన్ అంటే దానికి చుట్టుపక్కల ఏవి ఉండవు. ఇక్కడ ఒకటి ఉందనుకోండి, దీనికి చుట్టుపక్కల ఇక్కడ దూరం ఒకటే ఒంటరిగా ఉండిపోవడాన్ని ఐసోలేషన్ అంటారు. ద రీజియన్ స్టాండింగ్ సెవెరల్ స్టేట్ హోల్డ్స్ రిచ్ మినరల్స్ రిసోర్సెస్. ఆ ప్రమాదం జరిగిన ఏరియా ఏదైతే ఉందో అక్కడ సెవెరల్ స్టేట్ యొక్క మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి. స్టాండింగ్ రీజియన్, స్టాండింగ్ బార్డర్స్ మనం డిస్కస్ చేసాం కదా, రెండు ప్రాంతాలను కవర్ చేసేది. మౌంటింగ్ అంటే పెరుగుతున్న. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో ద మీమ్స్ ఆఫ్ ద ఫ్లాష్ మ్యాన్ ఇన్ సోషల్ మీడియా ఆర్ మౌంటింగ్. సోషల్ మీడియాలో ఫ్లాష్ మ్యాన్ యొక్క మీమ్స్ చాలా పెరిగిపోతున్నాయి. ఇంక్రీజింగ్ ఆర్ రైజింగ్ స్టడీలీ. గ్రోయింగ్, ఎస్కలేటింగ్, ఇంటెన్సిఫైయింగ్ అంటే ఉన్నదాన్ని ఎక్కువ చేయడం. ఇంటెన్సిఫైయింగ్ సిచ్యువేషన్ ఏదో ఉందో దాన్ని ఇంకా పెంచడం అన్నట్టు. యాంటోనిమ్ డిక్లైనింగ్, డిమినిషింగ్, రెడ్యూసింగ్. ఎగ్జాంపుల్ ద మౌంటింగ్ డెత్ టోల్ ఆఫ్ worried the official. ప్రమాదం జరిగిన చోటు చనిపోయిన వారి సంఖ్య పెరుగుతున్న చూసి అఫీషియల్స్ వరీ అవుతున్నారు. మౌంటింగ్ ప్రెషర్, మౌంటింగ్ కన్సర్న్స్. ఇండీడ్ నిజముగా. మీనింగ్ యూజ్ టు ఎంఫసైజ్ ఎ స్టేట్మెంట్ ఆర్ కన్ఫర్మ్ సంథింగ్. ఏదైనా స్టేట్మెంట్ని గట్టిగా చెప్పడం అన్నట్టు, అది నిజమేనని గట్టిగా చెప్పడం అన్నట్టు. సినోనిమ్స్ వచ్చేసి సర్టెన్లీ, ట్రూలీ, అన్డౌటెడ్లీ. అంటోనిమ్స్ డౌట్ఫుల్లీ, అన్సర్టెన్లీ, వేగ్లీ, నాట్ క్లియర్.
ఇట్ వాజ్ ఇండీడ్ ఏ సీరియస్ సేఫ్టీ ల్యాబ్స్. ప్రమాదం ఎందుకు జరిగిందంటే సేఫ్టీ లేకపోవడం. సేఫ్టీ ల్యాబ్స్ వల్ల ప్రమాదం జరుగుతాయి. సేఫ్టీ అంతా బాగుంటే ప్రమాదం ఎందుకు జరుగుతుంది? వర్డ్ కాంబినేషన్ వచ్చేసి ఎస్ ఇండీడ్, ఇండీడ్ ట్రూ. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి అడిక్వేట్. అడిక్వేట్ అంటే సరిపడా, తగిన, ఎంత కావాలో అంత. అడిక్వేట్ స్లీప్ ఈజ్ ఎనఫ్ ఫర్ గుడ్ హెల్త్. మంచి స్లీప్ తీసుకుంటే మంచి ఆరోగ్యంగా ఉంటారు. ఎనఫ్ ఇన్ ద క్వాలిటీ ఆర్ క్వాంటిటీ ఫర్ ఎ పర్టికులర్ పర్పస్. టు బీ హెల్తీ, హెల్త్ మంచిగా ఉండడం కోసం నిద్ర మంచిగా పడడం. సఫిషియంట్, యాక్సెప్టబుల్, సాటిస్ఫాక్టరీ అదే సినోనిమ్స్. ఇన్సఫిషియంట్, ఇన్అడిక్వేట్, ల్యాకింగ్. ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు కదా, ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు. వర్కర్స్ డిడ్ నాట్ హ్యావ్ అడిక్వేట్ సేఫ్టీ గియర్. వర్కర్స్కి సేఫ్టీ లేదు, సరిపడా సేఫ్టీ లేదు. ర్యాంపంట్, అదుపు లేని, విస్తరించుతున్న, అదుపు లేకుండా పెరిగిపోవడాన్ని విస్తరించడం అంటారు. ఇప్పుడు చూడండి, వర్షాకాలంలో వచ్చేటే మన ఇంటి చుట్టుపక్కల అదుపు లేకుండా పిచ్చి మొక్కలు పెరుగుతాయి. ర్యాంపెంట్ గ్రోయింగ్ ఆఫ్ వీడ్స్ అంటారు. స్ప్రెడింగ్, అన్కంట్రోలబుల్లీ ఆర్ గ్రోయింగ్ వైడ్లీ. వైడ్ స్ప్రెడ్, అన్కంట్రోల్డ్, ఎక్సెసివ్ ఆర్ ద సినోనిమ్స్. రెస్ట్రిక్టెడ్, లిమిటెడ్, కంటైన్డ్. కంటైన్డ్ ఈజ్ ఇంపార్టెంట్. నిరోధించడం. అపోజిషన్ అలీజ్ ర్యాంపెంట్ ఇల్లీగల్ క్వారింగ్. అపోజిషన్ వాళ్ళు ఏమంటారు అంటే ఇల్లీగల్గా క్వారింగ్ పనులు నడుస్తున్నాయని చెప్తున్నారు. వర్డ్ కావాలి. ర్యాంపెంట్ కరప్షన్, కరప్షన్ పెరగడం ర్యాంపెంట్గా. ర్యాంపెంట్ మిస్యూజ్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీఫుల్, కల్పితమైన, వాస్తవం కానీ. ఫ్యాన్సీ థాట్స్ ఉంటాయి కదా కొందరికి, ఇలా చేయాలి, జాబ్ వచ్చిన తర్వాత ఇలా చేయాలి, అలా చేయాలి అనుకుంటాం కదా. ఇమాజిన్డ్, నాట్ రియల్. ఇమాజిన్ రాదర్ దాన్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. సినోనిమ్స్ వచ్చేసి ఇమాజినరీ, అన్రియలిస్టిక్, విమ్సికల్. విమ్సికల్ అంటే మన ఓన్ థాట్స్. మనకిష్టం ఉన్నట్టు. రియలిస్టిక్, అపోజిట్స్ వచ్చేసి రియలిస్టిక్, ప్రాక్టికల్, ఫ్యాక్చువల్. ద అలిగేషన్ ఆర్ నాట్ ఫ్యాన్సిఫుల్, దే హ్యావ్ ఎవిడెన్స్. అలిగేషన్ చేస్తుంది ఏదో ఫ్యాన్సీగా చేయడం లేదు, కానీ అవి రియల్. దే హ్యావ్ ఎవిడెన్స్, వాటికి ఆధారాలు కూడా ఉన్నాయి. కాంబినేషన్ ఫ్యాన్సిఫుల్ ఐడియాస్, ఫ్యాన్సిఫుల్ క్లెయిమ్స్. ఫ్లెష్ అవుట్, వివరించడం, పూర్తి చేయడం, ఎక్స్ప్లెయిన్ చేయడం. ఫ్లెష్ అవుట్ అంటే ఎలా జరిగింది అనేది. టు యాడ్ మోర్ డీటెయిల్స్ ఆర్ క్లారిటీ. ఇచ్చిన స్టిమ్యులస్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడమే ఎడిటోరియల్ యొక్క ఉద్దేశం. అది స్టిమ్యులస్ని మొత్తం ఎడిటోరియల్ వివరిస్తుంది. టు యాడ్ మోర్ డీటెయిల్స్ ఆర్ క్లారిటీ, షార్ట్గా ఇచ్చిన దాన్ని మొత్తం చెప్పడం. ఎక్స్పాండ్, ఎలాబొరేట్, క్లారిఫై ఆర్ ద సినోనిమ్స్. యాంటోనిమ్స్ వచ్చేసి షార్టెన్, రెడ్యూస్, సింప్లిఫై. మైక్రో స్టడీస్ హెల్ప్ ఫ్లెష్ అవుట్ వీక్ జోన్స్ ఇన్ హిల్లీ ఏరియాస్. చిన్న స్టడీస్ ఏం చేస్తాయంటే అతి చిన్న లెవెల్లో చేసే స్టడీస్ హెల్ప్ చేస్తాయి. హిల్లీ ఏరియాస్లో వీక్ జోన్స్ని రిలీజ్ చేస్తాయి, అక్కడికి పోనీయకుండా చేస్తుంది. వర్డ్ కాంబినేషన్ వచ్చేసి ఫ్లెష్ అవుట్ డీటెయిల్స్, ఫ్లెష్ అవుట్ ప్లాన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నట్టు. నెక్స్ట్ వొకాబులరీ వచ్చేసి అసెస్, అంచనా వేయడం, మందింపు చేయడం. అంచనా, డైలీ ఇది చేస్తాం అది చేస్తాం అని టైం టేబుల్ ఉంటుంది కదా, అది అంచనా వేయడం. టు ఎవాల్యుయేట్ ఆర్ ఎస్టిమేట్ సంథింగ్. ఎగ్జామిన్స్, ఎవాల్యుయేట్, అప్రైజెస్ ఆర్ ద సినోనిమ్స్. ఇగ్నోర్ చేయడం, నెగ్లెక్ట్ చేయడం, ఓవర్లుక్ చేయడం. చూడకుండా ఉండడం ఓవర్లుక్ చేయడం అంటారు. అంటే చూసినా సరిగా చూడకపోవడం. బ్లాస్టింగ్ డిజైన్ అసెసెస్ ద రిక్వైర్డ్ ఎక్స్ప్లోసివ్ ఫోర్స్. అసెసెస్ రిస్క్ అంచనా వేయడం. అసెసెస్ ఇంపాక్ట్ అంచనా వేయడం. థమ్ డెసిషన్, అంచనా ఆధారిత నిర్ణయం, సవ్యమైన లెక్కలు కాని నిర్ణయం. అండ్ సైంటిఫిక్ రీజన్స్ కాకుండా డైరెక్ట్గా మనకు తెలుసు అన్నట్టు డెసిషన్ తీసుకోవడం. ఎర్రర్ ఫర్ అప్రాక్సిమేట్ డెసిషన్ మేడ్ వితౌట్ ప్రిసైజ్ క్యాల్కులేషన్.
ఎస్టిమేట్, గెస్ వర్క్, అప్రాక్సిమేషన్ ఆర్ ద సినోనిమ్స్. యాంటోనిమ్స్ వచ్చేసి క్యాల్కులేటెడ్ డెసిజన్, ప్రిసైజ్ జడ్జ్మెంట్స్, మెజర్డ్ చాయిస్. ఇవన్నీ క్యాల్కులేటెడ్, ప్రిసైజ్, మెజర్డ్ ఎప్పుడు ఉంటాయంటే మన దగ్గర సైంటిఫిక్గా ఎక్స్పర్ట్స్ ఉన్నప్పుడు ఈ డెసిషన్స్ తీసుకుంటాం ఎక్స్పర్ట్స్లో. ఎక్స్ప్లోజివ్ సైజ్ వాజ్ ఆఫెన్ అ మేడ్ థమ్ డెసిషన్. వర్డ్ కాంబినేషన్ వచ్చేసి థమ్ రూల్ డెసిషన్, థమ్ బేస్డ్ జడ్జ్మెంట్. ఐరానికల్లీ, విరుద్ధంగా. ఐరానికల్లీ అంటే అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్టు. ఇన్ ఏ వే దట్ ఈస్ కాంట్రరీ టు వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. అనుకున్న దానికి విరుద్ధంగా జరగడం. కాంట్రడిక్టరీ, పారాడాక్సికల్లీ, అన్ఎక్స్పెక్టెడ్లీ. దీస్ వర్డ్స్ ఇంపార్టెంట్. పారాడాక్సికల్లీ అనుకున్న దానికి వ్యతిరేకంగా. పాములు పట్టేవాడు పాము కాటికే గురైనట్టు అంటారు కదా, అలా పారాడాక్సికల్లీ. సాధారణంగా పాములు పట్టేవాడు పడతాడు, కానీ ఆ పాము కాటు వల్లే చనిపోవడం పారాడాక్సికల్. ఎక్స్పెక్టెడ్లీ, లాజికల్లీ, ఫిట్టింగ్లీ. ఐరానికల్లీ, అడ్వాన్స్ టెక్నాలజీ ఎగ్జిస్ట్ బట్ ఆర్ నాట్ యూస్డ్. ఆ సిచ్యువేషన్లో అడ్వాన్స్ టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, కానీ వాటిని వాళ్ళు యూజ్ చేయలేదు. దిస్ ఐరానికల్ సిచ్యువేషన్, ఐరానికల్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి లెవరేజ్, లాభం పొందడం. లెవరేజ్, టు యూజ్ రీసోర్సెస్ ఆర్ స్ట్రెంత్ ఎఫెక్టివ్లీ ఫర్ అడ్వాంటేజెస్. కొందరికి అన్ని సదుపాయాలు ఉంటాయి కానీ వాళ్ళు యూజ్ చేసుకోరు. కొందరికి సదుపాయాలు లేకున్నా వాళ్ళు కష్టపడి పైకి వస్తారు. యూటిలైజ్, హార్నెస్, ఎక్స్ప్లాయిట్. యాంటోనిమ్స్ వచ్చేసి వేస్ట్, ఇగ్నోర్, అండర్ యూజ్. ద క్వశ్చన్ ఈజ్ వెదర్ ద స్టేట్ విల్ లివరేజ్ ఎక్స్పర్ట్ నాలెడ్జ్. స్టేట్ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ని యూజ్ చేసుకుంటుందా లేదా. లెవరేజ్ రీసోర్సెస్, లెవరేజ్ ఎక్స్పర్టైజ్ని యూజ్ చేసుకొని చేసి ఉంటే ఎలాంటి ప్రమాదం వచ్చేది కాదు. ఏదో తూచింది చేయడం వల్ల ల్యాబ్స్ అయ్యి అలా ప్రమాదం జరగడం జరిగింది. ఇదండి ఎడిటోరియల్ ఉన్న మెయిన్ వొకాబులరీ వచ్చేసి ఇవి చదువుకున్న తర్వాత ఒకసారి ఎడిటోరియల్ చదవండి, అర్థమవుతుంది. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ ద సపోర్టింగ్. థ్యాంక్ యూ.